నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. దశాబ్దాల కళ తెలుగు నేల జలసిరి పోలవరం. కానీ సరిగ్గా క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్. అంతా సాఫీగా సాగుతుందనుకున్న వేళ ముంపు పేరుతో రేగిన మంటలు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జలగర్భాన్ని వేడెక్కిస్తున్నాయి. ఏపీ స్పీడ్ పెంచుతుంటే తెలంగాణ సడన్ బ్రేక్ వేస్తోంది. పనులు ఆపాలని ఒకరు, ప్రాజెక్టు కట్టి తీరుతామని మరొకరు. అసలు ఈ పొలిటికల్ చెస్ బోర్డులో జరుగుతున్నదేంటి? ఇది కేవలం నీటి కోసమా, లేక తెర వెనుక నడుస్తున్న పొలిటికల్ మైండ్ గేమా? ఈ హై వోల్టేజ్ డ్రామాలో ఎవరి వ్యూహం ఏంటి చూద్దాం ఈ స్పెషల్ స్టోరీలో. తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం అనేది దశాబ్దాల చరిత్ర ఉన్న ఓ హైవోల్టేజ్ డ్రామాగా మారుతోంది. పోలవరం ప్రాజెక్టు కేవలం ఒక నీటి పారుదల ప్రాజెక్టు మాత్రమే కాదు. అది రెండు రాష్ట్రాల ఆత్మ గౌరవానికి, రాజకీయ ప్రయోజనాలకు ముడిపడి ఉన్న సున్నితమైన అంశం. తాజాగా ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టుపై మళ్లీ వివాదం రాజుకోవడం తెలుగు ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పోలవరం ఫేజ్ 2 పనులపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఈ వివాదం వెనుకున్న లోతైన కారణాలేంటి, దీని వెనుకున్న టెక్నికల్, పొలిటికల్ డైనమిక్స్ ఏమిటో మనమిప్పుడు నిశితంగా పరిశీలించాల్సిన అవసరముంది. పనులు చివరి దశలో చేరుకుంటున్న తరుణంలో ఇలాంటి కొత్త అడ్డంకులు రావడం ప్రాజెక్టు భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగులుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన ప్రధాన అభ్యంతరం ముంపు ప్రాంతాలపై ఉన్న ఆందోళన. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రాసిన లేఖలో తెలంగాణ తన వాదనను చాలా గట్టిగా వినిపించింది. ఫేజ్ 2 పనుల వల్ల భద్రాచలం వంటి చారిత్రక నగరంతో పాటు అనేక గ్రామాలు నీట మునిగే ప్రమాదముందని వారు విశ్లేషిస్తున్నారు. ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 45.72 మీటర్ల మేర నీటి నిల్వ చేయడం వల్ల బ్యాక్ వాటర్ ఎఫెక్టు ఎలా ఉంటుందో స్పష్టమైన అంచనా లేదని తెలంగాణ వాదిస్తోంది. ముంపు ప్రాంతాలపై పూర్తిస్థాయి శాస్త్రీయ సర్వే నిర్వహించే వరకు ఎలాంటి నిర్మాణ పనులు ముందుకు సాగకూడదని వారు పట్టుబట్టడం ఇక్కడ గమనార్హం. కేవలం గోదావరి నది ప్రవాహమే కాకుండా పరిసరాల్లో 36 వాగుల డ్రైనేజీ వ్యవస్థపై ఈ ప్రాజెక్టు ఎలాంటి ప్రభావం చూపుతుందో అధ్యయనం చేయాలని డిమాండ్ చేయడం వారి లోతైన ఆందోళనను సంకేతాలిస్తుంది. ఈ వివాదంలో కీలకమైన అంశమేంటంటే ప్రాజెక్టును 2 దశల్లో పూర్తి చేయాలని నిర్ణయం. మొదటి దశలో 41.15 మీటర్ల వద్ద, రెండో దశలో 45.72 మీటర్ల వద్ద నీటి నిల్వ చేయాలనేది ప్లాన్. అయితే మొదటి దశ పనులకే తెలంగాణ అంగీకరిస్తూ రెండో దశ పనుల వల్ల తమ రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ఎత్తిచూపుతోంది. ఇక్కడ ముందు వెనుక చూసుకోకుండా అడుగు వేస్తే ముప్పు తప్పదు అన్న సామెత ఈ పరిస్థితికి చక్కగా సరిపోతుంది. సమగ్రమైన సర్వే లేకుండా రెండో దశకు వెళ్లడం వల్ల భవిష్యత్తులో తీరని నష్టం జరుగుతుందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం అత్యుత్సాహంతో ముందుకెళ్తోందని, దీనివల్ల పొరుగు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ గట్టిగా వాదిస్తోంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయ లోపాన్ని స్పష్టంగా విశ్లేషిస్తున్నారు నిపుణులు. పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం విషయంలో కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం లిఫ్ట్ స్కీమ్ పనులను పునఃప్రారంభించిందని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రెండో దశ పనుల ద్వారా వచ్చే నీటిని ఈ లిఫ్ట్ పథకానికి వాడుకోవాలనేది ఏపీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టాల ప్రకారం కేంద్ర సంస్థల క్లియరెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ వాదిస్తోంది. అటు ఏపీ ప్రభుత్వం మాత్రం తమ రైతులకు నీరు అందించడమే లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇక్కడ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఉన్న అపనమ్మకం స్పష్టంగా అర్థమవుతోంది. పారదర్శకత లోపించడం వల్ల ఇలాంటి వివాదాలు ముదురుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని డెడ్లైన్ పెట్టుకున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అడ్డంకులను తొలగించాలని కోరారు. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు రావడం
వ్యూహాత్మకమైన అడుగుగా కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం తన లక్ష్యం వైపు దూసుకుపోతుంటే తెలంగాణ తన హక్కుల కోసం పోరాడుతోంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. చూశారుగా, ఢిల్లీ వేదికగా ఏపీ ఒక అడుగు ముందుకేస్తే ముంపు ఆందోళనతో తెలంగాణ 2 అడుగులు వెనక్కి లాగుతోంది. ఒక పక్క 2027 నాటికి ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం. మరోపక్క తమకు కూడా ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదనే అసంతృప్తి తెలంగాణలో ఉందా? భద్రాచలం ముంపు భయం వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో ఇప్పుడు మరింత లోతుగా విశ్లేషిద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణలో కూడా కొన్ని ప్రాజెక్టులకు జాతీయ హోదా కావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందడం లేదనే అసంతృప్తి తెలంగాణ ప్రభుత్వంలో ఉంది. ఏపీకి పోలవరం రూపంలో కేంద్రం భారీగా నిధులు ఇస్తుంటే తమ రాష్ట్రానికి ఎందుకు మొండి చేయి చూపుతున్నారనేది వారి ప్రశ్న. ఈ అసూయ లేదా అసంతృప్తి కారణంగానే తెలంగాణ ఇప్పుడు పోలవరంపై మోకాలుడుతోందని ఏపీ ప్రభుత్వం అనుమానిస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అన్నట్టుగా ప్రాజెక్టు దాదాపు పూర్తి కావస్తున్న సమయంలో ఇలాంటి అభ్యంతరాలు లేవనెత్తడం వల్ల కాలయాపన తప్ప ఏమీ ఉండదని ఏపీ నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించడం సరికాదనేది వాదన వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం రెండో దశలో అత్యంత కీలకమైన భూసేకరణ మరియు పునరావాసం కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. వేల కోట్ల రూపాయల నిధులుంటేనే నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది. మరోవైపు పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు కూడా అనుమతులివ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఇలా వరుసగా ఏపీ చేస్తున్న డిమాండ్లు కేంద్రం చూపుతున్న సానుకూలత తెలంగాణలో ఒక రకమైన అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయి. అందుకే తమ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ముంపు సమస్యను ఓ అస్త్రంగా తెలంగాణ వాడుతోందా అనే విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రాజెక్టు డిజైన్లో మార్పులు చేయాలని డిమాండ్ వెనుకున్న సాంకేతికతను ఏపీ నిపుణులు తోసిపుచ్చుతున్నారు. ఇది కేవలం ఒక పొలిటికల్ మైండ్ గేమ్ అని వారు కొట్టిపారేస్తున్నారు. భద్రాచలం పట్టణం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ముంపు భయం పొంచి ఉందనే అంశం తెలంగాణ ప్రజల సెంటిమెంట్తో ముడిపడి ఉంది. 36 వాగుల నుంచి వచ్చే వరద నీరు గోదావరిలో కలవడానికి అడ్డంకులు ఏర్పడితే భద్రాచలం పట్టణం నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. కేవలం ఊహలతో కాకుండా రియాలిటీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి గ్రౌండ్ లెవెల్ సర్వే అవసరమని వారు వాదిస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది. ప్రజల ప్రాణాలతో, ఆస్తులతో ఆడుకోవడం తమకిష్టం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ రకమైన అభ్యంతరం ప్రాజెక్టు నిర్మాణ వేగాన్ని తగ్గిస్తాయా లేక ఓ పరిష్కారాన్ని చూపుతాయా అనేది ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్నగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఒక మధ్యవర్తిగా వ్యవహరించాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ పాత్ర ఇక్కడ చాలా కీలకం. అటు ఏపీ ప్రయోజనాలను, ఇటు తెలంగాణ అభ్యంతరాలను రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టులను ప్రారంభించాలని ఆకాంక్షను మంత్రి నిమ్మల ఇప్పటికే వ్యక్తం చేశారు. అంటే కేంద్రం కూడా ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని పట్టుదలతో ఉందని సంకేతాలిస్తుంది. కానీ ఒక రాష్ట్రానికి మేలు చేస్తూ మరో రాష్ట్రానికి నష్టం కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకోదు. కాబట్టి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒకే టేబుల్ మీదకు తెచ్చి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడమే సరైన మార్గమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వివాదం ఎంత ముదిరినా ఏపీ ప్రభుత్వం మాత్రం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని చెబుతోంది. పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ పడ్డం తమ ఉద్దేశం కాదని, కానీ ప్రాజెక్టును ఆపడం కూడా సాధ్యం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. పోలవరం కేవలం ఏపీ రైతులకు మాత్రమే కాదు, మొత్తం దేశానికి ఓ గొప్ప ఆస్తి అని వారు చెబుతున్నారు. తెలంగాణ నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని, కానీ పనులను నిలిపివేయడం వల్ల వ్యయం పెరగడమే కాకుండా లక్ష్యం నెరవేరదని వారు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ తన అభ్యంతరాలతో తనకు తానుగా ఏదైనా నష్టం చేసుకుంటోందా లేక నిజంగానే హక్కుల కోసం పోరాడుతుందా అనేది త్వరలోనే తేలాల్సి ఉంది. ఇరు
రాష్ట్రాల వాదనలు వింటుంటే వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఏపీ చర్చల ద్వారా తేల్చుకుందాం అంటున్నా తెలంగాణ మాత్రం ముంపు సర్వే జరగాల్సింది అని భీష్మించు కూర్చుంది. మాటల యుద్ధం కాస్త ఇప్పుడు కేంద్రం కోర్టుకు చేరింది. మరి ఈ టెన్షన్ వాతావరణంలో పాలకుల తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి? మిగతా స్టోరీలో చూద్దాం. పోలవరం ప్రాజెక్టు చరిత్రను చూస్తే అది ఎన్నో ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు సాగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి చంద్రబాబు, జగన్, మళ్లీ ఇప్పుడు చంద్రబాబు వరకు ఈ ప్రాజెక్టు ప్రయాణం ఒక సవాల్గా మారింది. ఇప్పుడు పనులు క్లైమాక్స్కు చేరుకున్న తరుణంలో కొత్త చిక్కులు రావడం దురదృష్టకరం. టెక్నికల్ అంశాలను రాజకీయ కోణంలో కాకుండా ఇంజనీరింగ్ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఫేజ్ 2లో పెరిగే నిల్వ సామర్థ్యం వల్ల ఏ గ్రామాలు మునుగుతాయనేది స్పష్టంగా మ్యాపింగ్ చేయాలి. ఒకవేళ తెలంగాణ వాదనలు నిజముంటే దానికి తగిన పరిష్కార మార్గాలు అన్వేషించాలి. అంతే తప్ప పనులను ఆపేయడం వల్ల ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో శాస్త్రీయ అధ్యయనం చేయడం ఏమంత కష్టమైన పని కాదు. అధునాతన శాటిలైట్ మ్యాపింగ్, కంప్యూటర్ సిమ్యులేషన్స్ ద్వారా బ్యాక్ వాటర్ ప్రభావాన్ని ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. తెలంగాణ డిమాండ్ చేస్తున్న సర్వేను త్వరితగిన పూర్తి చేసి ఫలితాలను బహిర్గతం చేయడం ద్వారా అపనమ్మకాన్ని తొలగించవచ్చు. అప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఒక ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉంటుంది. కేవలం లేఖల యుద్ధం చేయడం వల్ల మీడియాలో వార్తలు వస్తాయి తప్ప క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావు. రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నాయకులు సమన్వయంతో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని విశ్లేషిస్తున్నారు. ఈ వివాదాన్ని కేవలం రాజకీయ రంగు పూసి చూడకూడదు. ఇందులో వేల కోట్ల రూపాయల ప్రజాధనం, లక్షలాది మంది రైతుల ఆశలు, నిర్వాసితుల భవిష్యత్తు ముడిపడి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం తన అభ్యంతరాలను వినిపించడం ప్రజాస్వామ్యబద్ధమైన హక్కు. అలాగే ఏపీ ప్రభుత్వం తన ప్రాజెక్టును పూర్తి చేసుకోవడం ఆ రాష్ట్ర అభివృద్ధికి కీలకం. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ను పూడ్చడానికి కేంద్ర జల వనరుల సంఘం తన టెక్నికల్ నైపుణ్యాన్ని ఉపయోగించాలి. 2027 నాటికి పోలవరం పూర్తి కావాలంటే అలాంటి అభ్యంతరాలకు చెక్ పెట్టేలా ఓ కామన్ ప్లాట్ఫామ్పై చర్చలు జరగాలి. అప్పుడే పోలవరంపై వివాదం సద్దుమణిగి రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. చివరగా పోలవరం వివాదం అనేది కేవలం నీటి సమస్య కాదు. అది రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలకు ఓ పరీక్ష. పనులను అడ్డుకోవడం వల్ల లేదా నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ఎవరికి లాభం ఉండదు. తెలంగాణ కోరుతున్న సర్వేను పూర్తి చేయడం, ఏపీకి అవసరమైన నిధులను కేంద్రం విడుదల చేయడం ద్వారా ఈ చిక్కుముడి వీడిపోతుంది. రాష్ట్రాల మధ్య వైషమ్యాలు కాకుండా సహకారం ఉన్నప్పుడే దేశం పురోగమిస్తుంది. పోలవరం వివాదం త్వరగా పరిష్కారం కావాలని, తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఆశిద్దాం. అభ్యంతరాలు తొలగడం ద్వారానే ప్రాజెక్టు జాతికి అంకితమయ్యే అవకాశం ఉంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన వాస్తవం. ప్రాజెక్టులు ప్రజల దాహం తీర్చాలి కానీ రాజకీయ ఆకలిని కాదు. పోలవరం అనేది ఏపీ జీవనాడి మాత్రమే కాదు, భద్రాచలం రక్షణ కూడా అంతే ముఖ్యం. అపనమ్మకాలు, రాజకీయ ఎత్తుగడలు పక్కన పెట్టి శాస్త్రీయ పరిష్కారాలతో ముందుకు వెళితేనే ఈ జల వివాదానికి ముగింపు దొరుకుతుంది. నీరు బతకనివ్వాలి కానీ ముంచేయకూడదు. రెండు రాష్ట్రాల పాలకుల నిర్ణయాలు రేపటి తరాలకు ఆదర్శంగా నిలిచిపోయేలా ఉండాలి. ఆలోచించండి, అడుగు వేయండి.